ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మానేరు నదిపై గత పాలకులు నిర్మించినటువంటి చెక్ డ్యాంలకు ఏమైంది? వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయినటువంటి చెక్ డ్యాములు వరుసగా ఎందుకు కొట్టుకుపోతున్నాయి? దీనిపైన అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నాయకులకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అంతకుముందు హుస్సేన్ మియా వాగు, మానేరు నదిపై నిర్మించినటువంటి హుస్సేన్ మియా వాగులో నిర్మించిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. నెల రోజుల క్రితమే హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం తనుగుల ఆ వైపు ఓదెల మండలం గుంపులకు కలిపేటువంటి మానేరు నది మీద ఉన్నటువంటి ఆ చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీనిపైన మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు పర్యటించారు. గ్రౌండ్ లెవెల్లో దాన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సందర్శించారు. కేసు నమోదై విచారణ కొనసాగుతుంది. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి వద్ద 38 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించినటువంటి చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము నాణ్యత లోపమా, లేదంటే ఇసుక మాఫియా రెచ్చిపోయి బ్లాస్ట్ చేస్తున్నారా అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్ నిఖిల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు ల్యాబొరేటరీకి సంబంధించి రాళ్ళు అవంతా కూడా తీసుకెళ్ళి ఏం జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేత మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఇతర నిపుణులు దానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఎందుకు ఈ కూలిపోయింది, ఏం జరిగింది, ఎవరి హస్తం ఉంది, నాణ్యతా లోపం వల్ల అయితే వరదలు లేని సమయంలో ఇప్పుడెలా కూలిపోతుంది అనేటువంటి కోణంలో వారు ప్రధానంగా చెప్పడం జరిగింది. అధికార పార్టీ నేతల అండదండలతోని ఇసుక మాఫియా రెచ్చిపోతుందని చెప్పి భారత్ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రాంత వాసులకి, ఈ ప్రాంత రైతులందరికీ కూడా భూగర్భ జలాలని పెంపొందించడానికి, అలాగే సాగుకి పనికొచ్చే విధంగా చెక్ డ్యాంలు నిర్మించి తద్వారా ఆయకట్టు శాతాన్ని పెంచడానికి ఉద్దేశించి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే అడవి సోమన్పల్లికి సంబంధించి ఐటీ మంత్రి, లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎవరిని ఉపేక్షించే లేదు, ఏ ఉద్దేశంతో ఇది నిర్మించారు, గతంలో భారీ బడ్జెట్తో నిర్మించిన బ్యారేజీలు సైతం కూలిపోయినటువంటి పరిస్థితి, నాణ్యత లోపమైందా లేకుంటే ఇసుక మాఫియా ఉందా, ఎవరున్నారు దీని వెనుక, ఎట్లా కూలిపోయింది అనేటువంటి కోణంలో ఖచ్చితంగా బయటకు తీస్తాం. ఎవరున్నా, ఎంత పెద్దవాడున్నా, ఏ పార్టీ అయినా ఖచ్చితంగా చర్యలు చేపడతామని ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఒక రాజకీయ అంశంగా మారింది. దీనికి సంబంధించి అయితే ఒకవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు నాణ్యతా లోపం అనేటువంటి దానికి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని ఒకసారి పక్కన పెడితే మానేరు నదికి సంబంధించి ఇప్పుడు గోదావరి ఉపనదిగా ఉన్నటువంటి మానేరు నదికి సంబంధించి ఇదంతా కూడా చెక్ డ్యాములు నిర్మించారు. భారీ బడ్జెట్తో, భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాములకు సంబంధించి ఎక్కడైతే నీటి నిల్వ ఉంటుందో ఆ నీటి నిల్వ ఉన్నప్పుడు ఇసుక తరలించడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనికి సంబంధించి ఇసుక మాఫియా చేసిన పని అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. లేదు నాణ్యత లోపం వల్లనే ఇది జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికీ విచారణలో తేలలేదు ఇది ఇసుక మాఫియా పైన లేదా నాణ్యత లోపించడం వల్లనే ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఒకటే కోరుతున్నారు, నిజ నిర్ధారణ జరపాలి. శాండ్ మాఫియా చేసే పనా లేదంటే నాణ్యత లోపమా, ఏదైనా కానీ ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీ నేత ఆ పార్టీ మీద, ఆ పార్టీ నేత ఈ పార్టీ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం వరకైనా ప్రజలకు ఏమైనా మెరుగైనటువంటి పనులు చేసే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు ఓదెల దగ్గర ఉన్నటువంటి గుంపుల తనుగులకు సంబంధించినటువంటి చెక్ డ్యామ్ కూల్చినటువంటి విషయం మరొకముందే, ఆ కూలిపోయిన విషయం మరొకముందే అడవి సోమన్పల్లిలో ఇది జరగడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఏం జరిగింది అసలు, దీని వెనుక ప్రధానమైనటువంటి హస్తం ఎవరిది,
ఇది నాణ్యత లోపంతోనే కూలిపోయిందా లేదంటే ఎవరైనా కూల్చేశారా అనే విషయం పైన ఇప్పటికే కేసు నమోదైనటువంటి నేపథ్యము. ఒకవైపు మరొక వైపు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో కూడా నిర్ధారణ చేయడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ సైతం జరుగుతుందని చెప్పి మంత్రి స్వయంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎటువైపు దారితీస్తుంది, ఎవరు దీని వెనుక ఉన్నారు అనేటువంటి కోణంలో అయితే ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ఈ చెక్ డ్యాములు ప్రజాధనాన్ని వృధా చేయడం మంచిది కాదు అని చెప్పేసి మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారి ఏం జరిగింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు డిఎస్పీ ఏమంటున్నాడు, ఇంజనీర్ ఏమన్నాడు, పుట్టమది ఏమంటున్నాడు, అలాగే దుద్దిల శ్రీధర్ బాబు ఏమంటున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. పెద్దపల్లి జిల్లా ఓ ప్రక్కన మంతని మండలం, ఇంకో ప్రక్కన మల్హార్రావు మండలానికి సంబంధించి మానేరు నదిపై నిర్మించిన ఈ చెక్ డ్యాంక్ సంబంధించిన అంశం మరి ఇక్కడ కూలిపోవటం అందరు కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు. కూలిపోయిన అంశానికి సంబంధించి నిన్ననే మా సహచార గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయింది, ఎందుకయింది అని కారణాలు తెలుసుకోవాలి. దాంతోపాటు మొత్తం ఆ రోజు నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించిన అంశం విషయంలో ప్రతి అంశం, ప్రతి కోణం ఎంక్వైరీ చేసి బాధ్యుల పైన కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. స్పష్టం ఇది. ఆనాడు నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉండి శాసనసభలో ఇదే చెక్ డ్యామ్ కానీ, అదేవిధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ కానీ, చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యామ్కి సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరినాం. దాని ఫలితమే ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ కనబడతా ఉంది. నాణ్యత లేకుండా చెక్ డ్యాముల నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో, ఎవరి గురించి, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరో స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరగా చేయాలని, అబద్ధాలు వేసి ఈరోజు ఆనాడు మా ప్రభుత్వం ఉందా దీన్ని కట్టడం లేదు. నాణ్యత లేకుండా కట్టడం ఇప్పుడే స్పష్టంగా అక్కడి నుంచి ఇక్కడ పడితే ఒక 20 ఉంటాయి. ఎవరికి కూడా ఏదైనా చిన్న అనుమానం ఉన్నా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రి గారు కానీ స్పష్టంగా కూడా మీరేమో భూపాతాళం అంటున్నారు, మేము ఆకాశంలో ఉన్న తీసుకొస్తాం, కింద పైకి పెట్టి అందరినీ కూడా తీసుకొస్తాం. అందుకోసమే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మొత్తం ఇక్కడే కాదు ఆనాటి ప్రభుత్వంలో చేపట్టిన ఈ చెక్ డ్యామ్లు మీది అన్ని చెక్ డ్యామ్లు అన్ని పూర్తి స్థాయిలో పోయింది. కింద ఉన్నది ఇది కూడా పోయింది. నీళ్ళు వస్తే ఆ నీళ్లు పెద్ద ఎత్తున వర్షం పడి పైనుంచి మానేరు వస్తే ఆ ముంపు వలన మా రైతులకు నష్టమే జరిగింది. ఇంకో పక్కనేమో అటు పక్కన కాళేశ్వరం బ్యారేజ్ కడితే, కాళేశ్వరం 3 బ్యారేజ్ కడితే 1 ఎకరం మాకు రాదు. ఇవన్నీ కట్టుకున్నారు, 1 ఎకరం కూడా పారలే. ఎవరి గురించి కట్టిండ్రు కూడా తప్పకుండా ఈ రిపోర్ట్ ఎందుకు కట్టిండ్రు, ఏ విధంగా కట్టిండ్రు, ఎవరి లాభం గురించి కట్టిండ్రు అన్నిటిని కూడా బట్టబయలు చేసే కార్యక్రమం చేస్తాం. రెండవది,
ఈరోజు ఇక్కడ ఈ విధంగా నాణ్యత లోపంగా కట్టిన, దీనికి తోడ్పడ్డ, సహకరించిన అందరి విషయంలో కూడా స్పష్టంగా విచారణ జరగాల్సిందే. ఇక్కడ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దాంట్లో కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి తీరుతాం. మళ్ళొక్కసారి చెప్తాను, ఇట్లాంటి నిష్ప్రయోజనంగా కొంతమంది కమిషన్ల గురించి కట్టిన ఈ చెక్ డ్యాములు, ఆనాడు అటు కడితే ఆ బ్యారేజీలు ఎవరి లాభం గురించి కట్టినరో, ఎందుకు గురించి కట్టినరో స్పష్టంగా ప్రజలకు కనబడతా ఉంది. మరి ఈరోజు విచారణ కూడా ఎందుకంటే పకడ్బందీ విచారణ జరగాలని, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని, ఆ క్రమంలో ఇక్కడ ఉన్న వారు అందరితో కూడా ఎంక్వైరీకి సంబంధించి మూలాధారాలతో ఉండాలి కనుక ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్టు మూలాధారాలతో ఉండాలి కనుక అంతా కూడా క్షేత్రస్థాయి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఎందుకు పెట్టినరు, దేని గురించి పెట్టినరు, ఎవరి గురించి పెట్టినరు, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని నాణ్యత గురించి వచ్చి ఇప్పుడు ఏ విధంగా జరిగిందో అంత పూర్తి స్థాయిలో స్పష్టతతో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. నమస్తే నమస్తే. ఏం జరుగుతుంది? ఇప్పుడు మన సోమన్పల్లి చెక్ డ్యామ్ మీద ఉన్నా అన్న. ఓకే అన్న అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది అన్న. ఏం కనబడుతుంది? బ్లాస్టింగ్ అయిందా? అది ఏం జరిగింది యాక్చువల్ గా? 100% బ్లాస్టింగ్ అయినట్టే కనబడుతున్నది అన్న. అక్కడ ఎందుకంటే ఎంత పగడ్బందీ ఉన్నదంటే కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉన్నది. మీకు చూపిస్తా. మీరు చూడండి అన్న. ఇప్పుడు ఇట్లా పడిపోయినాయి అన్న, ఉల్టా పడిపోయినాయి. ఇక్కడ మా అందరికి ఉన్న అనుమానం ఏంటంటే గ్రామస్తులకు వీళ్ళందరికీ కూడా, గ్రామస్తులు 200 కుటుంబాలు రోజుకు చేపల మీద ఆధారపడి బతికేటోళ్ళు కళ్ళ ముందట నీళ్లు పోతాయి అని బాధపడుతూ, ఒకటేమో మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడే ఈ చెక్ డ్యాంల మీద కన్నెర్ర చేసిండు. మీరు కూడా వినుంటారు, అప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడిర్రు, ఈ చెక్ డ్యాంలు అవసరం లేదు వృధా అది అన్నాడు. దానికి తోడు ఈ సోమన్పల్లి సర్పంచ్, ఇక్కడ నాగపల్లి సర్పంచ్, వెంకటాపూర్ సర్పంచ్, ముగ్గురు కూడా సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళు అప్పుడే అన్నారని అంటున్నారు. వీళ్ళు ఏంటంటే మీరు ఉన్నంతసేపే ఉంటాయి ఇవి, మీరు వేయనకపోతే అని. ఎందుకంటే ఇక్కడ ఇసుక క్వారింగ్ బంద్ అయింది. ఈ సోమన్పల్లి పై భాగంలో ఇసుక క్వారింగ్ జరిగింది. ఇప్పుడు నీళ్ళు ఎప్పటి నుంచి అయితే నిలుస్తున్నాయో అప్పటి నుంచి క్వారింగ్ బంద్ అయింది. మొన్న మేము పోయినసారి మేలో కూడా వచ్చి చూసినాం. మే ఎండింగ్ వరకు కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి. సో ఇది అందుకే మాకు కూడా అనుమానం 100%. నిన్న చేపలు పట్టేటోళ్ళు కూడా మంచిగా ఉన్నది, ఎలాంటి లీకేజ్ లేదని అంటున్నారు చేపలు పట్టేటోళ్ళు. అంటే ఇప్పుడు ఇది బ్లాస్టింగ్ అయితేనే జనరల్ గా ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితేనేమో అవి నీళ్లు పారే ప్రవాహం వైపు పడాలి. ఏది చెక్ డ్యామ్ యొక్క ఉల్టా పడాలి. కాంక్రీట్ అంటే నీళ్లు పోయేది ప్రవాహం ఎటువంటి అటు వెళ్ళి కొట్టుకపోవాలి, అటు ఉల్టా పోవాలి. ఇటు ఉల్టా కాదు, అదే దానికి ఎదురుగా. అదే అంతే, ఎదురుగా పోదంట. నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు. అదే అంతే 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 అంతే. నీటితో పాటు ముందుకు కదలాలి. ముందుకు కదిలేయా, ఇది వెనక కదిలేయా, ఈ పై భాగానికి ఏమన్నా నీళ్ళు ఎటువైతే తన్నుతామో అటే పడ్డాయి. ఇంకొకటి పోయినసారి 12 క్యూసెక్ల నీళ్ళని తట్టుకొని ఉన్నది ఇది. ఇప్పుడు ఓన్లీ 12,000 క్యూసెక్లు అన్నా, ఇప్పుడు ఓన్లీ 1000 క్యూసెక్లు నిలువ ఉన్నాయి అంతే. అత్యధిక వరద వచ్చినప్పుడే కొట్టుకపోయినటువంటిది. ఇప్పుడు అసలు వరదే లేదు, కేవలం 1000 క్యూసెక్ ఉన్నప్పుడు ఎందుకు కొట్టుకపోతుంది? అంతే 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 వాళ్ళే అంటున్నారు. విపరీతమైన ఫ్లో ఉన్నప్పుడు తట్టుకొని నిలబడ్డది. మేము పరిశాన్ అయినాం నీళ్లు పోతుంటే. ఇప్పుడు ఏమి లేదు, అంటే నిలువ ఉన్నాయి నీళ్లు. మొన్న మేము ఇక్కడ బ్రిడ్జి మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినామన్నా. అప్పుడు మేము అనుకున్నాం ఊరోళ్ళం, మేము చూడతమ్ముడు మన ఎమ్మెల్యే ఇది అవసరం లేదన్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయి నీళ్లు, ఎంత మంచిగా ఉన్నాయని అనుకున్నాం. వారం కూడా కాలే అన్న.
అవసరం చేత ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించి ఎంక్వైరీ చేపియండి అని చెప్పారు పోలీస్. తప్పకుండా తప్పకుండా. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కూడా ఒకసారి సందర్శించడానికి రమ్మని అంటున్నారు. మన మన నాయకులు ఉన్నారు ఇక్కడ, లోకల్ వాళ్ళు. ఒకసారి ఇవ్వండి. నమస్కారం తమ్ముళ్ళు, అందరికీ నమస్కారం. మా గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరు కనబడుతున్నారు, చాలా మంది కూడా కనబడుతున్నారు, దాదాపు 40-50 మంది కనబడుతున్నారు నాకు. సో మీ అందరి అభిప్రాయం మేరకు తప్పకుండా నేను వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకొని అక్కడికి వస్తాము రైతుల పక్షాన. ఎందుకంటే ఇది రైతులకు తీవ్రమైన నష్టం. యాసంగి పంటకు చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం జరుగుతుంది. ఎంతో బాగా పంట పండి ఇప్పుడు యాసంగి నాట్లు వేసుకునేటువంటి రైతులకి చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒకేసారి వారందరూ కూడా ఆందోళనకు లోనవుతారు. వారందరికీ కూడా నష్టం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓ చెరువు కట్టింది లేదు, చెక్ డ్యామ్ కట్టింది లేదు, ప్రాజెక్టు కట్టింది లేదు. కానీ చెరువులు ఎగ్గొడుతున్నారు, చెక్ డ్యామ్లను బ్లాస్ట్ చేస్తున్నారు. బీసీ ఛానల్ కుప్పకూలిపోయింది, వడ్డెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఇది తప్ప అంత నాశనమే తప్ప చేసింది అయితే లేదు. ఈ బ్లాస్టింగ్ అనేది కొత్త పద్ధతి అన్న, ఇదైతే కొత్త సంస్కృతి, చాలా దుర్మార్గం. ఇది శత్రు దేశాలు కూడా ఇట్లా ఇసుక మాఫియా, ఇసుక మొత్తం ఇసుక ఆంధ్రలో ఉన్నది అనుకుందాం మనం. అప్పుడు ఆంధ్రలో ఏదో అదేంది కొబ్బరి చెట్లు, అరటి చెట్లు కోస్తారు శత్రువులే అనుకున్నా, కానీ వీళ్ళు మన చెట్లు మనమే కోస్తున్నారు వీళ్ళు. తప్పకుండా ప్లాన్ మీరు ప్లాన్ చేయాలన్న. అన్న నమస్కారం అన్న. నమస్కారం. మన చెక్ డ్యామేజ్కి సంబంధించినటువంటి కంప్లైంట్ మీద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొయ్యూరు పోలీస్ స్టేషన్లో. దానిలో భాగంగా మనం స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. దానిలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు రావడం జరిగింది. వాళ్ళ సిబ్బందితో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వారి పరీక్షల్లో తేలిన దాన్ని బట్టి దేనివల్ల జరిగింది అనేది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. నా పేరు నిఖిల్, మంత్రి సబ్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడవాలి. అయితే విషయం వచ్చేసి అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ అనేది ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది. సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంత్రి పోలీస్ స్టేషన్కి వచ్చాను. అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జ్యురిడిక్షన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మల్హారం మండల్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో రేపు వెళ్ళి మల్హారం మండల్లో కంప్లైంట్ ఇస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.